వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో ఫర్ లూప్ డిస్కస్ చేసాం కదా. ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము? నార్మల్గా సి ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? లైన్ బై లైన్ జరుగుతుంది, వన్ లైన్ ఆఫ్టర్ అనదర్. ఒకసారి ఈ స్టేట్మెంట్ ఒకసారి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఏదైనా కారణం చేత ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని వన్ బై వన్ లైన్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని మార్చాలంటే ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకు ఈ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, సపోజ్ ఏదైనా ఇప్పుడు పర్టికులర్ ఈ లైన్ ఉంది. ఈ లైను నార్మల్గా అయితే నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఈ లైన్ నేను మోర్ దాన్ వన్ టైం నేను ఏదో ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. రిపీటెడ్గా ఈ టూ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే అంటే మోర్ దాన్ వన్ టైము రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ జరగాలి ఈ లైన్, నా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. అలాంటప్పుడు నేను లూప్ యూజ్ చేస్తాను. సో అర్థమైంది కదా. నార్మల్గా ఈ లైన్ ప్రోగ్రాంలో రాసే లైన్స్ ఒక వన్ ఆఫ్టర్ అనదర్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ కొంత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రిపీటెడ్గా ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే లూప్స్ యూజ్ చేయాలి. సో ఆ లూప్స్లో ఈ వైల్ అనేది ఒక టైప్ ఆఫ్ లూప్. ఫర్ లూప్ ఒక లూపు, ఈ వైల్ లూప్ ఇంకొక లూప్. రెండు బోత్ సేమ్ పర్పస్కి యూజ్ చేస్తాము, బట్ సింటాక్టికల్గా డిఫర్ అవుతాయి వైల్ అండ్ ఫర్ లూప్. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ డెఫినేషన్ వచ్చేసి, వైల్ లూప్ ఈజ్ ఏ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్. ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇలా చెప్పాను కదా ఇందాక, రిపీటెడ్గా కొన్ని లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేసేంత వరకు ఎగ్జిక్యూట్ చేసే ఒక లూపు, వైల్ లూపు. యూజ్డ్ ఫర్ రిపీటింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటిల్ సమ్ కండిషన్ ఫెయిల్స్. సో ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకుని కొన్ని లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అయ్యే ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చరే వైల్ లూప్. ఇట్ ఈస్ టాప్ టెస్టర్ ఆర్ ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకు దీన్ని టాప్ టెస్టెడ్ వైల్ లూప్ని, ఫర్ లూప్ని టాప్ టెస్టెడ్ ఆర్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటారు? వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద టాప్ టెస్టెడ్ ఆర్ ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకు అంటామంటే, సో బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే కండిషన్ చెక్ అవుతుంది. సో బాడీ ఆఫ్ లూప్ది ఎంటర్ అవ్వకముందే కండిషన్ చెక్ అవుతుంది, అందుకని దీన్ని టాప్ టెస్టెడ్ ఆర్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. సింటాక్స్ వచ్చేసి ఇనిషియలైజేషన్, వైల్, కీవర్డ్, కండిషన్ చెకింగ్, బాడీ ఆఫ్ ద లూప్లోనే అప్డేట్ ఉంటుంది, బ్లాక్ క్లోజింగ్. ఇప్పుడు ఫర్ లూప్కి దీనికి సింటాక్టికల్ డిఫరెంట్ ఏంటి? ఫర్ లూప్ లోపలే ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్ మూడు జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటి? ఇనిషియలైజేషన్ ముందు ఉంది, కండిషన్ ఏమో వైల్లో ఉంది, బాడీ ఆఫ్ ద లూప్లో అప్డేట్ ఉంది. సో ఇది సింటాక్స్. ఫ్లో చార్ట్ వచ్చేసి సేమ్, ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ చెకింగ్, కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద లూప్ అండ్ అప్డేట్. సో ఇది మళ్ళీ అగైన్ ఫ్లో కండిషన్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ లూప్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది అనమాట. ఇది సింటాక్స్ అండ్ ఫ్లో చార్ట్. ఇప్పుడు ఫర్ లూప్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. దేనికి? సి ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ యూజింగ్ ఇప్పుడు ఫర్ లూప్ అన్నాను కదా, వైల్ లూప్. సి ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ యూజింగ్ వైల్ లూప్కి ఎగ్జాంపుల్. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఇదంతా కామన్. ఇప్పుడు అసలు మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఆ ఫ్యాక్టోరియల్ మనం వైల్ లూప్ యూజ్ చేసుకుని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు సపోజ్ నేను 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. దానికి ఫార్ములా ఏంటి? 5 × 4 × 3 × 2 × 1 కదా. ఇది వైల్ లూప్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా. సో ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది. ఏం ఆపరేషన్? అది మల్టిప్లికేషన్. సో ఈ ఆపరేషన్ రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి రిపీటెడ్గా జరిగే స్టేట్మెంట్స్ని మనం లూప్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. సో దానికోసం దానికి అవసరమైన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నా. ఏం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను? ఎన్ అనేది ఒకటి, ఐ అనేది ఒకటి. ఫ్యాక్ట్ ఎందుకు ఎన్ అంటే, మనం ఏ వేరియబుల్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ వేరియబుల్ రీచ్ చేయడానికి ఎన్, లూప్లో యూజ్ చేసుకోవడానికి ఐ,
ఫ్యాక్టోరియల్ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఫ్యాక్టర్ దాన్ని 1తో ఇనిషియలైజ్ చేస్తాం. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ వాల్యూలో మనం ఇనిషియలైజ్ చేసినప్పుడు గార్బేజ్ వాల్యూ స్టోర్ అయిపోయి మనకి రిజల్ట్ తేడా వస్తుంది. కాబట్టి ఫ్యాక్ట్ని 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. దీంతో వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రీడ్ చేసుకున్నాం. ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని స్క్రీన్ మీద అడుగుతుంది. స్కాన్ ఆఫ్ యూస్ చేసి మనం ఇచ్చే వాల్యూని n వేరియబుల్లోకి రీడ్ చేసాం. స్కాన్ ఆఫ్ %d %n. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఐ అనే ఒక లూపింగ్ వేరియబుల్కి ఎంతో ఇనిషియలైజ్ చేసాం. అంటే సపోజ్ నేను 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, n వాల్యూ 5 అవుతుంది కదా. సో i = 5 చేశాను అనమాట. సో ఐని నేను ఏ వేరియబుల్కి అయితే ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్తో ఇనిషియలైజ్ చేసి ఏం చేశాను, కండిషన్ ఎక్కడి వరకు అంటే i ≥ 1. అంటే ఇప్పుడు మన లూప్స్లో ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎంతవరకు జరగాలి అనేది మనం ఇవ్వాలి కదా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే n వాల్యూ ఎంత అయితే అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎంతవరకు జరగాలంటే i ≥ 1, i 1 అయ్యేంత వరకు జరగాలి. సో అది కండిషన్. i ≥ 1 ఇచ్చాము. నెక్స్ట్ మనకి ఏం జరగాలి, ఫ్యాక్ట్ = i ఈచ్ టైం. ఇనిషియల్గా ఫ్యాక్ట్లో ఎంత స్టోర్ చేసాము, 1 స్టోర్ చేసాము కదా. ఫ్యాక్ట్ = i అంటే ఇనిషియల్గా 1 ఉంది. 1 ఇంటూ ఇప్పుడు i వాల్యూ ఎంత 5 అయింది. 1 × 5 అంటే ఫ్యాక్ట్లో 5 స్టోర్ అవుతుంది. తర్వాత 5 మల్టిప్లై అయిన తర్వాత ఏం మల్టిప్లై అవ్వాలి, 4 మల్టిప్లై అవ్వాలి. 5 నుంచి 4 రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఐలో 5 ఉంది కదా, డిక్రిమెంట్ చేసామనుకోండి, 1 డిక్రిమెంట్ చేస్తే i = 4 అవుతుంది. సో i మైనస్. ఇప్పుడు అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. అగైన్ కండిషన్ 4 > 1 కండిషన్ ట్రూనా, ట్రూ. లూప్లోకి వస్తుంది. ఫ్యాక్ట్ = i. ప్రీవియస్గా ఫ్యాక్ట్లో ఎంత ఉంది, 5 ఉంది. 5 ఇంటూ i వాల్యూ ఎంత, నా డిక్రిమెంట్ అయింది కాబట్టి 4. 5 × 4 20. అగైన్ i మైనస్. i వాల్యూ 3 అవుతుంది. 3 > 1 కండిషన్ ట్రూ. అగైన్ లూప్లోకి వస్తుంది. ఫ్యాక్ట్ = i. ఫ్యాక్ట్లో 20 ఉంది, i వాల్యూ 3. సో 60. i మైనస్ 2 అవుతుంది. 2 > 1 కండిషన్ ట్రూ. ఫ్యాక్ట్ = i. దట్ మీన్స్ 60 × 2 120. i మైనస్ i వాల్యూ 1. 1 > 1 కండిషన్ ట్రూ. సో ఫ్యాక్ట్ = i. సో 120 × 1 120. i మైనస్ 0 > 1 కండిషన్ ఫెయిల్స్. సో వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో అవుట్ ఆఫ్ ది వైల్ లూప్ వస్తుంది ఎగ్జిక్యూషన్. సో ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ = %d ఫ్యాక్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది 120 అని. సో ఇంటి మెయిన్ రాసాము కాబట్టి రిటర్న్. సో మనకి నెంబర్ 5 ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ 120 అయింది కదా. సో ఈ విధంగా మనం వైల్ లూప్ యూస్ చేసుకుని ఏదైనా నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట.